నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ హక్కుల కోసం జంగ్ సైరన్. ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ. కాంగ్రెస్ కు గులాబీ పార్టీ అధినేత స్ట్రాంగ్ వార్నింగ్. హేమాహేమీలు ఏం చేయలేకపోయారన్న కేసీఆర్. బీసీల హక్కుల సాధనకు ఉద్యమం. ఇవాళ వికారాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం. సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు. 7 లక్షలకు పైగా ఎకరాల్లో తగ్గిన యాసంగి సాగు. అజిత్ పవార్ చేతికి ఎన్సీపీ. ఈసీ తీరుని తప్పుపట్టిన సుప్రియా సూలే. నవాజ్ షరీఫ్ ను గెలిపించేందుకు ఆర్మీ పనిచేస్తోంది. పాకిస్తాన్ పార్లమెంటు ఎన్నికలపై మాజీ హై కమిషనర్. అవిశ్వాస తీర్మానంలో తమకు మద్దతు ఇవ్వలేదన్న కోపంతో కక్షపూరిత రాజకీయాలకు తెరతీసింది కాంగ్రెస్ సర్కారు. ఇటీవల ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ మద్దతు ఇవ్వని బీఆర్ఎస్ కౌన్సిలర్ కొండపల్లి సరిత కుటుంబంపై కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. పోలంపల్లి సమీపంలోని సరిత కోళ్ల ఫామ్, మామిడి తోటను ధ్వంసం చేశారు ఫారెస్ట్ అధికారులు. అటవీ భూమిలో వాటిని నిర్వహిస్తున్నారని జేసీబీలతో ధ్వంసం చేశారు. భూమిపై సరిత కుటుంబానికి హక్కుపత్రాలు ఉన్నప్పటికీ అధికారులు వినడం లేదు. తమకు మద్దతివ్వని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఇలా దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తోంది. దూరం వెళ్ళడానికైనా సరే సిద్ధంగా ఉంటాం. దేని చేస్తున్నారు మరి? ఇది ఎటువంటి చర్యలు తీసుకోలేదంటేనే మరి ప్రజాపాలన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత బాగా చేస్తుందనేది మరి మేము నిలదీస్తా ఉన్నాము. ఇక్కడ ప్రజలకు న్యాయం జరగకపోతే ఎంత దూరం వెళ్ళడానికైనా సరే సిద్ధంగా ఉంటాం. అవిశ్వాస తీర్మానంలో తమకు మద్దతు ఇవ్వలేదన్న కోపంతో కక్షపూరిత రాజకీయాలకు తెరతీసింది కాంగ్రెస్ సర్కారు. ఇటీవల ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ కు మద్దతివ్వని బీఆర్ఎస్ కౌన్సిలర్ కొండపల్లి సరిత కుటుంబంపై కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. పోలంపల్లి సమీపంలోని సరిత కోళ్ల ఫామ్, మామిడి తోటను ధ్వంసం చేశారు ఫారెస్ట్ అధికారులు. అటవీ భూమిలో వాటిని నిర్వహిస్తున్నారని జేసీబీలతో ధ్వంసం చేశారు. భూమిపై సరిత కుటుంబానికి హక్కుపత్రాలు ఉన్నప్పటికీ అధికారులు వినడం లేదు. తమకు మద్దతివ్వని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఇలా దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అసలు ఏం జరిగింది? ఇల్లందు మున్సిపాలిటీలో గత 10-15 రోజులుగా జరుగుతున్నటువంటి హైడ్రామా, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య చేస్తున్నటువంటి దాడులు, ప్రతిదాడులతో ఇల్లందుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్ కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న నిర్వహించినటువంటి ఇల్లందు మున్సిపల్ అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్ సందర్భంలో ప్రత్యక్షంగా ఎమ్మెల్యే పాల్గొని దాడులు చేసి కౌన్సిలర్లను కొట్టి కిడ్నాప్ చేయించినటువంటి ఘటన దృశ్యాలను అన్ని టీవీ ఛానళ్లు, అన్ని ప్రముఖ పత్రికలు ప్రచురించినటువంటి నేపథ్యం మొత్తం రాష్ట్రం అంతా చూసింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి, లేకపోతే చంపేస్తామంటూ బెదిరించారని కూడా కౌన్సిలర్లు వాపోయినటువంటి బయటలు కూడా బయటకున్నాయి. ఇది ఆగడం మర్చిపోక ముందే 24 గంటలు గడిచిన తర్వాత మళ్ళీ ఇవాళ తెల్లవారుజామున కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యులు చెప్పారు, ఖచ్చితంగా ఈ దాడులు చేయమని చెప్పారంటూ
ఇల్లందుకు సంబంధించినటువంటి FDO ఫారెస్ట్ అధికారులు FDO వెంకన్న తన సిబ్బందితోని ఒక ప్రీ ప్లాంట్ గా కొండపల్లి సరిత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉన్నారో ఆవిడ మొన్న జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదని అక్కసు పెట్టుకున్నట్టుగా స్థానిక నాయకత్వంతో ఆరోపిస్తుంది. కేవలం ఇది రాజకీయ దాడిగా మాత్రమే స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆరోపిస్తున్నారు. 45 ఏళ్లుగా కొండపల్లి సరిత కుటుంబం అక్కడ నివాసం ఉంటుంది. కొండపల్లి సరిత మామ కొండపల్లి కోటయ్య, ఆమె భర్త కొండపల్లి గణేష్ కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇవి. ఈ కుటుంబానికి 45 ఏళ్లుగా అదే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. అక్కడే వ్యవసాయం చేసుకుంటారు, అక్కడే మామిడి తోట ఉంది, అక్కడే వీళ్లకు కోళ్ల ఫారం కూడా ఉందని చెప్తున్నారు. 9-10 కుటుంబాలు ఆధారపడి ఇక్కడ ఈ భూమి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. అయితే వీరికి సంబంధించి గతంలో ఇదే స్థలంలో పెంకు ఫ్యాక్టరీ నిర్వహించేవారు. ఆ పెంకు ఫ్యాక్టరీ నిర్వాహకుల దగ్గర నుంచి 45 ఏళ్ల క్రితం తమ మామ కోటయ్య ఈ భూమిని కొనుగోలు చేశారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అంతా మా దగ్గర ఉంది అని సరిత చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు ఎవరు వినిపించుకోలేదని ఆ కుటుంబం వాపోతా ఉంది. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా మొన్న అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదనేటువంటి రాజకీయ కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని, ఆర్థికంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను నష్టం చేసేటువంటి ఇది దాడులుగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆరోపిస్తున్నారు. ఆమె ఘటనా స్థలానికి చేరుకొని MROని అక్కడ ఉన్నటువంటి పోలీసులను అట్లాగే FDO నిలదీశారు. ఇదేం పద్ధతిని ప్రశ్నించారు. దీంతో సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వారంతా దాటేసి వెళ్ళిపోయారు. కనీసం నోటీసులు ఇవ్వాలి కదా అంటూ స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున గుమ్ముకుడి ఇదెక్కడి ప్రజాపాలన, ఇట్లా దాడులు చేస్తారంటూ ప్రజలు కూడా ప్రశ్నించారు. నోటీసులు ఎందుకు ఇవ్వలేదు, ముందస్తు సమాచారం ఇచ్చి కదా దాడులు చేయాలని అక్కడ ఉన్నటువంటి స్థానిక లాయర్ ప్రశ్నించినప్పుడు సమాధానం దాటవేసినటువంటి FDO వెంకన్న మాకు పైనుంచి ఒత్తిడి ఉంది, పై అధికారులు చెప్పారు కాబట్టి చేయాల్సి వస్తుంది అంటూ ముక్తసరిగా ఒక మాట చెప్పి ఆయన అక్కడి నుంచి జారుకున్నారు. వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఫీల్డ్ లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి చెప్పి దాడులు కొనసాగించండి, పూర్తి స్థాయిలో నేలమట్టం చేయండి అని చెప్పినట్టుగా కూడా మనకు సరిత కుటుంబం చెప్తా ఉంది. మొత్తంగా ఈ దాడులు రాజకీయ కోణంలో జరుగుతున్నాయి. వీటిని అడ్డుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తామని కూడా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ చెప్తున్నారు. ఆ ఘటనా స్థలంలో ప్రస్తుతం ఉన్నారు. ఎంత దారుణంగా ఈ దాడులు చేస్తున్నారు, ఇదేం పద్ధతి, ప్రజాపాలనలో ప్రజలకు ఉపయోగపడే పరిపాలన చేస్తామని అధికారంలోకి వచ్చినట్టు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రశ్నించారు. MROను అట్లాగే FDOను కూడా నిలదీశారు. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తో న్యాయ పోరాటం కూడా చేస్తామని హరిప్రియ నాయక్ చెప్తున్నారు. సునీత. రైట్ సాంశివరావు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. కృష్ణా ప్రాజెక్టుల పరిరక్షణకు మరో ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం చుడుతోంది. కాంగ్రెస్ వైఖరిని, వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు రెడీ అవుతోంది. రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. 10 ఏళ్లు కాపాడిన ప్రాజెక్టులను నెల రోజులకే సర్కారుకు దారాదత్తం చేసిందని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ హక్కుల కోసం తెగించి కొట్లాడినని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంతవరకైనా కొట్లాడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎవరితోనూ రాజీ పడబోదని ప్రకటించారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి దానిని దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పాలనకే దక్కుతుందని అన్నారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ పరిధిలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రముఖులతో సమావేశం జరిగింది. కృష్ణానదిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల రాష్ట్ర రైతాంగానికి కలిగే నష్టాలు, పర్యావసనాల గురించి కేసీఆర్ ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు సుదీర్ఘంగా వివరించారు. కృష్ణానది జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరుకు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖ వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను, ప్రాజెక్టులపై హక్కులను 100% కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడాల్సిందేనని సమావేశం ముక్తకంఠంతో ప్రకటించింది. కేఆర్ఎంబీ పేరుతో కృష్ణానది ప్రాజెక్టులపై తెలంగాణ హక్కులను లాక్కునేందుకు కేంద్రం వేసిన ఎత్తులను 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తిప్పికొట్టిందని కేసీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి భవిష్యత్తులో ప్రాజెక్టు మీదకి కూడా పోలేని పరిస్థితి తెచ్చిందని విమర్శించారు. దీన్ని ప్రజా మద్దతుతో తిప్పికొడదామని ప్రకటించారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పదిలంగా కాపాడుకున్నామని ఇప్పుడు దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడు వెనకిపోడని, ఉడత ఊపలకు బెదిరింపులకు భయపడమని కేసీఆర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ను లేకుండా చేస్తామన్న సీఎం రేవంత్ కాంగ్రెస్ నేతల ప్రకటనలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని టచ్ చేయడం ఎవరి వల్ల కాదని, సీఎం రేవంత్ నీకన్నా హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాకుందని తేల్చి చెప్పారు. ఎంతో మందిని చూసినాం, పెద్ద పెద్ద వాళ్లేమీ చేయలేకపోయారని స్పష్టం చేశారు. కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టులు వెడితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. డ్యాములకు సున్నం వేయాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదని, సీఎం రేవంత్ కి ప్రాజెక్టులపై అవగాహన లేదన్నారు. ఇప్పుడున్న పాలకులకు ప్రాజెక్టులు, నీళ్ల గురించి అవగాహన లేకపోవడంతో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసిందని వివరించారు. ప్రాజెక్టు కేంద్రం ఆధీనంలోకి వెళితే తెలంగాణ నష్టపోతుందన్నారు. శాసనసభలో కూడా కేఆర్ఎంబీ విషయంపై పోరాడదామని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచే వరకు మన ఎమ్మెల్యేలు సభలో కొట్లాడదామన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు గడ్డపారలు పట్టుకుని తిరగాల్సిన పని లేదని కేసీఆర్ అన్నారు. వాళ్లలో వాళ్లే తన్నుకుంటారని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే తిరుగుబాటు చేస్తారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు పసలేని ఆరోపణలు చేస్తున్నారని, పాలన చేయడం చేతకాక అడ్డగోలుగా బీఆర్ఎస్ పై మాట్లాడుతున్నారని, ప్రజాక్షేత్రంలోనే వారికి జవాబు చెప్తామని తేల్చి చెప్పారు. తెలంగాణ భవన్ బీఆర్ఎస్ కార్యకర్తలతో హోరెత్తింది. అధినేత కేసీఆర్ రాకతో తెలంగాణ భవన్ జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో మారుమోగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి రావడంతో కేసీఆర్ను చూసేందుకు పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఘనంగా స్వాగతం పలుకుతూ కేసీఆర్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ మారుమోగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా రావడంతో తెలంగాణ భవన్ లో ఉద్యమ జోష్ కనిపించింది. తుంటికి ఆపరేషన్ చేయించుకొని డాక్టర్ల సూచనతో విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం మంగళవారం భవన్ లో అడుగుపెట్టగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆయనకు స్వాగతం పలికేందుకు తెలంగాణ భవన్ ను పూలతో అందంగా అలంకరించారు కార్యకర్తలు. కేసీఆర్ ను చూసేందుకు వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ కు మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ భవన్ లో అడుగుపెట్టగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా జై కేసీఆర్, జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన కారుకు దారి ఇవ్వడానికి, పార్టీ కార్యకర్తలను పక్కకు జరపడానికి నాయకులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి రావడంతో అధినేత కేసీఆర్ ను చూసేందుకు అందరూ పోటీ పడ్డారు. వారందరినీ పక్కకు జరుపుకుంటూ కేటీఆర్ స్వయంగా కేసీఆర్ ను లోపలికి తీసుకెళ్లారు. తెలంగాణ భవన్ లో సమావేశం అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో కేసీఆర్ విడివిడిగా సమావేశమయ్యారు. ఈ నెల 13న నల్గొండలో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి కార్యాచరణపై పలు సూచనలు చేశారు. సభకు భారీగా ప్రజలు హాజరయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించుకొని సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టులను అప్పగించడం ద్వారా జరిగే నష్టాన్ని వివరిస్తే ప్రజలు, రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల వారీగా కేసీఆర్ సమావేశమయ్యారు.
తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టిన బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. కృష్ణా జిల్లాలో అన్యాయం చేస్తే ఊరుకునేది లేదంటూ ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. గులాబీ బాస్ కేసీఆర్ ఇదే వేదిక నుంచి ఉద్యమ శంఖారావాన్ని పూరించనున్నట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి ప్రకటించారు. కృష్ణా రివర్ బోర్డు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశం. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయించింది ఏంటంటే రేపు 13వ తేదీ నాడు నల్లగొండ పట్టణ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభతో మరోసారి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి పూనుకుంటున్నాం. నల్లగొండ సభ మరోసారి ఉద్యమ శంఖారావాన్ని పూరించనున్నది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అవసరమైన ఒత్తిడిని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లుగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాస్తవంగా కేఆర్ఎంబీకి కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కు ఈ బోర్డుకి కృష్ణా ప్రాజెక్టులను అప్పచెప్పడం ద్వారా ఇరు రాష్ట్రాలు, ఇటు తెలంగాణ ప్రభుత్వము అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క జీవనాధారమైనటువంటి వాళ్ళ జీవన్మరణ సమస్య, ఇలా దీని పర్యవసానం ఏంది? మీరు అనాలోచితంగా చేసినటువంటి ఈ తప్పిదానికి, ఘోరమైనటువంటి అన్యాయానికి ఇవాళ తెలంగాణకు అవసరమైనటువంటి మంచినీళ్ళని తీసుకోవాలన్నా, తెలంగాణకు అవసరమైనప్పుడు కరెంటును ఉత్పత్తి చేసుకోవాలన్నా మన హైడల్ ప్రాజెక్ట్స్ రెండు కూడా శ్రీశైలం మీద, నాగార్జున సాగర్ మీద ఉన్నాయి. మనకు అవసరమైనప్పుడు మన కరెంటు మనం ఉత్పత్తి చేసుకుందామంటే కూడా ఇవాళ కేఆర్ఎంబీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ దాక్షిణ్యాల మీద ఆధారపడాలి. సాగునీళ్ళని తీసుకోవాలన్నా వాళ్ళ దాక్షిణ్యాల మీద ఆధారపడాలి. అందుకే నీటి వాటా తేలే వరకు, రెండు రాష్ట్రాల నీటి వాటా తేలే వరకు కేఆర్ఎంబీ పరిధిలో ఈ ప్రాజెక్టులను పెట్టవద్దు అని చెప్పి ఆపుతూ వచ్చినాం మనం. కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ ముందు చూపుతో, ఆయన వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినా, వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినా ససేమిరా అని ఒక్కనాడు కూడా అంగీకరించలే, పెండింగ్లో పెట్టినారు. మీరు వచ్చిన పుణ్యానికి 2 నెలలకే మీ పరిపాలన యొక్క పాపం ఇలా కృష్ణానది నీళ్లను కృష్ణార్పణం చేసేసినారు. చిన్న చిన్న తప్పు కాదండి ఇది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే అలా కేసీఆర్ శ్రీకారం చుట్టిందే, తెలంగాణ స్వరాష్ట్ర పాలన కోసం ఉద్యమాన్ని ప్రారంభించిందే నీళ్ల కోసం. ప్రధానమైనటువంటి అంశం నీళ్లు. లక్షల మంది రైతాంగం బతుకుదెరువు లేక వలసలపై వ్యవసాయము, గ్రామీణ జీవనం చిత్రమైనటువంటి పరిస్థితి. అలా కరెంటు బాధలు, మంచినీటి బాధలు, వ్యవసాయ బాధలు, బోర్లు ఎండిపోయినటువంటి బోర్లు, కాలిపోయేటువంటి మోటార్లతో తెలంగాణ దుఃఖమయమైనటువంటి స్థితిలోంచే కదా తెలంగాణ ఉద్యమం పుట్టింది. రైతాంగానికి ఒక భరోసానిచ్చి, కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, పెట్టుబడులు ఇచ్చి, చిన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని, పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని, మిషన్ కాకతీయ చేపట్టి భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసుకొని ఇంత దూరం ప్రయాణం చేసుకొని వచ్చినాక ఇలా 2 నెలలకే ఈ నీళ్ళని తీసుకుని ఈ హక్కు, తెలంగాణ ప్రజల హక్కును కాల రాసేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరు చాలా అభ్యంతరకరం. బాధ అనిపిస్తుంది. అసలు ఇంత బాధ్యతారహితంగా ఎట్లా ఉంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి. మేము ఏడాది లోపలనే ఫైనల్ అడ్జుడికేషన్ చేస్తాము. మొత్తం 2 రాష్ట్రాల మధ్య ఏడాది లోపల కంప్లీట్గా మీకు ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. అప్పటిదాకా టెంపరీగా మాత్రమే వాడుకోండి అనేటువంటిది ఆనాటి అంగీకారం. దానికి మేము కట్టుబడి అదే శాశ్వతం అంటే మరి ఇలా కృష్ణానదిలో 50% ఎందుకు కోరుతాం? ట్రిబ్యునల్ యొక్క ఆవశ్యకత ఎందుకు ఉంది? సుప్రీంకోర్టులో ఎందుకు కేసు వేసినాం మేము? కేంద్రం మళ్ళీ మమ్మల్ని కోర్టులో ఉన్న పెటిషన్ విత్డ్రా చేసుకోండి, మీరు ట్రిబ్యునల్కు మేము రెఫర్ చేస్తామని చెప్పి కేంద్రం ఎందుకు చెప్పింది? ఇప్పుడు మళ్ళీ ట్రిబ్యునల్కి ఎందుకు రెఫర్ చేసింది కేంద్రం ఎందుకు రెఫర్ చేసింది ట్రిబ్యునల్కు? ఆ నీళ్ళే ప్రామాణికమైతే, ఆ కేటాయింపే ప్రామాణికమైతే మరి పంచాయతీ ఎందుకు ఉంది? అలా ఫైనల్ అడ్జుడికేషన్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ స్టిల్ పెండింగ్. అది జరగడం కోసమే ట్రిబ్యునల్. గతంలో నిర్దిష్ట కాల వ్యవధి పెట్టలే, కాలయాపన చేసిండ్రు. అందుకే ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం,
ట్రిబ్యునల్కు రెఫర్ చేసింది ప్రభుత్వం ఇటీవల, కానీ ఎన్నికల ముందు నిర్దిష్ట కాల పరిమితి 6 మాసాలు పెట్టమని మేము డిమాండ్ అందుకే చేస్తున్నాం. రేపు తెలుసండి ట్రిబ్యునల్ తెలంగాణకి ఎంత ఉందో, ఆంధ్రకి ఎంత ఉందో నీళ్లు. కోట్ల రూపాయల కుంభకోణాలు, హవాలా మోసాలు చేసే కంపెనీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. తాజాగా సింగపూర్కు చెందిన మెయిన్ హార్ట్ అనే కంపెనీకి మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కట్టబెట్టింది. పాకిస్తాన్లో బ్యాంకులు, ప్రజలను ముంచిన కంపెనీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పచెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్లో కొన్ని వేల కోట్ల కుంభకోణాలు, హవాలా మోసాలకు పాల్పడిన మోయిన్ హార్ట్ సంస్థ మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన సంస్థ సీఈఓ ఉమర్ షహాజాద్ తమ గ్రూప్ చేపట్టిన పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు తమ ఆసక్తిని వ్యక్తపరిచారు. అంతర్జాతీయంగా నేర చరిత్ర కలిగిన సింగపూర్కు చెందిన ఓ సంస్థ హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు రావడం, ఆ సంస్థ ప్రతినిధులతో స్వయంగా ముఖ్యమంత్రి సమావేశం కావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సింగపూర్ కంపెనీలను ఇక్కడికి తీసుకొచ్చేవారు. కానీ అలాంటి కంపెనీలు మన దగ్గర ప్రాజెక్టులు పెట్టిన దాఖలాలు లేవు. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా తప్ప దాంతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఇప్పుడు మూసీ ప్రాజెక్టును కూడా సింగపూర్ కంపెనీకి సర్కార్ ఇస్తామనడం పైన అవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మోయిన్ పోర్టు ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారని తెలియగానే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నమూనాలు రూపొందించాలని సీఎం ఆ కంపెనీ ప్రతినిధులను సూచించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ నమూనాలను రూపొందించాలని సూచించారు. ఒకవేళ ఆ నమూనాలు ప్రభుత్వ పెద్దలకు నచ్చితే మూసీ ప్రాజెక్టును ఆ సంస్థకు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పొరుగు దేశంలో ఎన్నో మోసాలు, కుంభకోణాలకు పాల్పడిన సంస్థ గురించి తెలుసుకోకుండానే ఇటు అధికారులు, అటు ప్రభుత్వ పెద్దలు దాన్ని హైదరాబాద్కు ఆహ్వానించారా, లేక పాకిస్తాన్లో జరిగిన మోసాలను ఇక్కడ అనుమతించి ప్రజాధనాన్ని కొల్లగొట్టి వాటాలను పంచుకోవాలన్న ఉద్దేశం ఏమైనా ఉందా అంటూ పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ యాసంగి సాగు తగ్గింది. యాసంగిలో సాగునీళ్ల కొరత ప్రభావం వరి సాగుపై భారీగా పడింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 7 లక్షల ఎకరాల్లో పంట సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలతో సాగునీరు ఇవ్వకపోవడంతో పంటల సాగు తగ్గిపోయింది. సమయానికి నీరు విడుదల చేయకపోతే సాగైన పంటలు చేతికి రావడం కష్టమేనని రైతులు వాపోతున్నారు. యాసంగి సాగులో మళ్లీ పాత కరువు రోజులు వస్తున్నట్లు కనిపిస్తోంది. కొన్నేళ్లుగా క్రమంగా వానాకాలంతో పోటీ పడుతూ పెరుగుతూ వస్తున్న యాసంగి సాగు ఈ ఏడాది తగ్గుముఖం పడుతోంది. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం నిరుడు ఇదే సమయానికి గల యాసంగి సాగుతో పోలిస్తే ఈ ఏడాది 7 లక్షల ఎకరాల్లో పంట సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. నిరుడు ఇదే సమయానికి 60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా ప్రస్తుతం ఇది 53 లక్షల ఎకరాలకే పరిమితమైంది. నిరుడు యాసంగిలో రికార్డు స్థాయిలో 72.63 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంటే గత యాసంగి సాగును చేరేందుకు ప్రస్తుతం ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సిన అవసరం ఉంది. యాసంగిలో సాగునీళ్ల కొరత ప్రభావం వరి సాగుపై భారీగా పడింది. నాగార్జున సాగర్ తో పాటు కడెం, ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్, కాళేశ్వరం అనుసంధాన ప్రాజెక్టుల నుంచి అవసరమైన సాగునీళ్లు అందుబాటులో లేకపోవడంతో వరి సాగు భారీగా తగ్గింది. గతంతో పోలిస్తే మొత్తం సాగు 7 లక్షల ఎకరాల్లో తగ్గితే అందులో వరి సాగే ఏకంగా 6 లక్షల ఎకరాల్లో తగ్గింది. సాగర్ నీళ్లు ఇవ్వలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. మొండి పట్టుదలకు పోయి కాళేశ్వరం ద్వారా నీళ్ల పంపిణీని మొత్తం బంద్ చేసింది.
ఈ ప్రభావం రాష్ట్రంలోని సుమారు 13 జిల్లాలపై సాగుపై పడింది. దీంతో పాటు కడెం, ఎస్ఆర్ఎస్పీ, నిజాం సాగర్ ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇవ్వకపోవడంతో పంటల సాగు అయోమయంలో పడింది. ప్రస్తుతం గత సీజన్లో కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిన నీళ్లు ఆయా చెరువుల్లో, ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. దీంతో రైతులు ఇప్పుడు ఆ మాత్రం పంటలు సాగు చేయగలుగుతున్నారు. అయితే ఇది రైతులకు తాత్కాలిక ఉపశమనమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పంటల చేతికి దక్కాలంటే 2 నెలల పాటు సాగునీళ్లు అందాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆయా ప్రాజెక్టుల కింద సాగునీళ్లు అందించడం లేదు. ఈ నేపథ్యంలో పంటల చివరి దశల్లో నీళ్లు అందడం కష్టమేనని అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే జరిగితే పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోతాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నీళ్లు అందుబాటులో ఉండడంతో ఊరుకోలేక పంటలు సాగు చేసుకున్నామని, ఈ పంటలకు చివరిదాకా నీళ్లు అందుతాయా లేదో, పంటలు చేతికొస్తాయో లేదో అని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు లేక నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద యాసంగి పంట విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఏటా 2,50,000 ఎకరాల నుంచి 3 లక్షల ఎకరాలు సాగు చేసే ఖమ్మం జిల్లాలో ఈసారి 60,000 ఎకరాలకు మించి పంట సాగు కాలేదు. కాలువలన్నీ ఎండిపోతున్నాయి, ప్రాజెక్టులు అడగంటుతున్నాయి. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రేపు తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే ఎలాంటి భయంకర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో యాసంగి పంట సాగు, సాగర్ ఎడమ కాలువలో నీటి లభ్యతపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మన నీళ్లు మనకు రాకుంటే, మన ప్రాజెక్టులు మన చేతుల్లో లేకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అని చెప్పడానికి మనం చూస్తున్నటువంటి ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువనే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటికీ నాగార్జున సాగర్ మన పరిధిలో ఉంది, మన రాష్ట్ర పెత్తనమే కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పటికే సాగర్లో నీళ్లు లేకపోవడంతో పూర్తిగా ఎండిపోయినటువంటి నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఏదైతే నాగార్జున సాగర్ నుంచి మొదలై ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 3.5 లక్షల ఎకరాలు, 2,70,000 ఎకరాలు ప్రత్యక్షంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద, మిగతా 30 నుంచి 50,000 ఎకరాలు పరోక్షంగా సాగర్ బ్యాలెన్స్ రిజర్వాయర్లు కావచ్చు, అట్లాగే చెరువులు కుంటల కింద సాగేటువంటి భూభాగం కలిగినటువంటి ఖమ్మం జిల్లాకు ఇది ప్రధానమైనటువంటి నీటి వనరు. 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఒకటి పాలేరు, తర్వాత వైరా, అట్లాగే సత్తుపల్లి నియోజకవర్గం ఉన్నటువంటి లంకసాగర్ కావచ్చు, మిగతా బేతుపల్లి లాంటి ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేసి అక్కడ నుంచి రైతులకు అందించేటువంటి ప్రధానమైనటువంటి కాలువ. ఇది ఎంత దుస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఖమ్మం జిల్లాలో ఈ సమయానికి ఫిబ్రవరి మాసానికే 2వ పంట సాగవుతుంది. 2 పంటలకు కూడా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు 2 లక్షల ఎకరాలు ఎప్పుడు కూడా యాసంగి పంట సాగేటువంటిది ఖమ్మం జిల్లాలో ఉంటుంది. మనం ఒక 4 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూద్దాము. 2019-20కి చూసినట్లయితే కనుక 2,03,364 ఎకరాల వరి పంట యాసంగిలో సాగింది. అట్లాగే 91,000 పైసలకి ఎకరాల పంట మొక్కజొన్న సాగు చేశారు. అంటే 3.5 లక్షల ఎకరాల దాకా, దాదాపు మిగతా ఆరుతరి పంటలకు అన్నీ కలుపుకుంటే యాసంగిలో 3.5 లక్షల ఎకరాల దాకా సాగైంది. అదే 2020-21 సంవత్సరానికి 2,26,500 ఎకరాలు పైచిలకు వరి పంట సాగు చేస్తే 80,500 పైచిలకు ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశారు. అంటే దాదాపు 3,37,000 ఎకరాలలో యాసంగి పంటను సాగు చేసినట్టుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లెక్కలు తెలుపుతున్నాయి, స్పష్టంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే 2021-22 సంవత్సరంలో కాస్త యాసంగి పంట తగ్గింది. 1,05,000 ఎకరాలకు వరి పరిమితమైతే 81,500 ఎకరాల పైచిలకు మొక్కజొన్న సాగు చేశారు. అంటే ఎంత తక్కువ యాసంగి పంట సాగైనా 2,11,000 ఎకరాలకు 21-22 సంవత్సరంలో 2వ పంట సాగు చేసినటువంటి పరిస్థితులు ఖమ్మం జిల్లాలో నెలకొని ఉన్నాయి. అదే 22-23 సంవత్సరాలు చూసినట్లయితే 2,14,492 ఎకరాల్లో ప్యాడీ మన వరి సాగు చేస్తే 91,227 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేసినట్టుగా చెప్తున్నారు. అంటే 3,15,000 పైచిలికి ఎకరాలలో 2వ పంట యాసంగి పంట ఖమ్మం జిల్లాలో సాగైంది. కానీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయినాయి. ఇటు సాగర్లో నీటి లభ్యత తగ్గింది, ప్రభుత్వాలు మారినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2023-24లో ప్రమాద గంటికలు మోగుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మారినటువంటి పరిస్థితులకు అద్దం పడుతుంది. రైతులను మనం టచ్ చేసినప్పుడు ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి, దాదాపు 2 లక్షల ఎకరాల పైచిలకు వరి సాగు చేసినప్పుడు ఇప్పుడు కేవలం 26-27 వేల ఎకరాలకు ఎందుకు ఈ సాగు విస్తీర్ణం పడిపోయింది అనే అంశాన్ని రైతులు అడిగినప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి, ప్రభుత్వం యొక్క పాలసీలు మారి ఉంటాయి కాబట్టి నీళ్ళు ఇస్తారో తెలియదు, కరెంట్ వస్తుందో తెలియదు. అంటే
యాసంగి పంట సాగు కావాలంటే నీళ్ళన్నా ఇవ్వాలి, లేకపోతే కరెంట్ అన్నా ఇవ్వాలి. కరెంట్ ఇస్తేనే బోర్ల కింద సాగు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రెండు అంశాలలో స్పష్టత లేదు కాబట్టి మేము యాసంగి వేయలేదు సార్ అని చెప్పి చాలామంది రైతులు చెప్పారు. ఇక వెంసూరు మండలంలో రైతులు ఇప్పటికే ఒక 10 రోజుల క్రితం 2 సార్లు ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అధికారులను అడిగితే వరి నారులు వేసుకొని నీళ్లు ఇస్తామని చెప్పారని చెప్పి రైతులు చెప్పారు. దాంతోనే అధికారులను నమ్మి వరి నారులు పోసామని తీరా నాటేసే సమయానికి నీళ్లు లేవని చేతులెత్తేశారని కూడా వెంసూరు మండలానికి సంబంధించినటువంటి రైతులు 2 సార్లు ధర్నా చేసి ఆ ఇరిగేషన్ శాఖ అధికారులను నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నగాక మొన్న పాలేరు రిజర్వాయర్లో రైతులు పాలేరు పాతకాల కింద సాగుతున్నటువంటి రైతులు వరి అట్లాగే చెరుకు సంబంధించినటువంటి రైతులు 300-400 మంది వచ్చి పాలేరు రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటిని తరలించుకోవాల్సినటువంటి దుస్థితి ఇవాళ ఖమ్మం జిల్లాలో నెలకొని ఉంది. ఇది సాగర్కి ప్రధానమైనటువంటి ఎడమ కాలువ కింద ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది? మొత్తం తెలంగాణ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ని కేంద్ర ప్రభుత్వం చేతిలో పెడితే నీటి వాటా వాళ్ళు డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఎప్పుడు నీళ్లు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంటే కనుక రైతుల యొక్క భవిష్యత్తు, పంటల యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి అంకెలు కావచ్చు, మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సజీవ సాక్ష్యాలైనటువంటి ఈ కాలువ కావచ్చు, ఇవే మన కళ్ళ ముందు సాక్షాత్కారం కాబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది? వాటర్ మేనేజ్మెంట్ లేకపోతే రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? అట్లాగే మన తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద కేంద్రం పెత్తనం ఉంటే ఎట్లా ఉంటుందనే అంశాలను ముందు ఇంకా రైతులు ఊహించుకొని ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి యాసంగి పంట పూర్తి స్థాయిలో మన ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి పరిస్థితులు ఉంటే రాబోయే రోజుల్లో కేంద్రం చేతుల్లో ఉంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఈ యాసంగి పంట కాదు, సాధారణమైన పంటకు నీళ్ళు వస్తాయా లేదా, వర్షాభావం మీదనే ఆధారపడి పంటలు సాగు చేయాల్సి వస్తుందా అనేటువంటి అనేక అంశాలు ఇవాళ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా తాగునీరు కూడా సాగర్ ఆయకట్టు కింద చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. నిన్నగాక మొన్న పాలేరు రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్కి వచ్చేసింది. ఆ తర్వాత దాదాపు ఒక 8,000 క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేశారు. మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్గా దాన్ని 3,800 క్యూసెక్లకు కట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో నల్గొండ అట్లాగే సూర్యాపేట జిల్లాలకు సంబంధించినటువంటి రైతుల అవసరాల రీత్యా 3,000 క్యూసెక్ల నీటిని వాడుకుంటుంటే నికరంగా ఖమ్మం పాలేరుకు వస్తున్నటువంటి నీరు కేవలం 800 నుంచి 900 క్యూసెక్ల నీరే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ తాగునీటి అవసరాలకు కూడా రేపు కటకట ఏర్పడుతుందనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఒక్క ఖమ్మం జిల్లాకే కాదు, అటుపక్క మహబూబా సూర్యాపేట జిల్లాలకు కూడా పాలేరు రిజర్వాయర్ నుంచి సాగర్ నుంచే నీళ్ళు ఇస్తుంటారు. ఈ సంవత్సరం అది కూడా ప్రమాదంలో పడినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చూడాలి రాబోయే రోజుల్లో కేఆర్ఎంబీ అండర్లో కనుక తెలంగాణ ప్రాజెక్టులు ఉంటే రైతుల యొక్క పరిస్థితి ఎంత దీనంగా ఉంటుందనే అంశాన్ని ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది. నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం జిల్లా నుంచి. అండర్-19 ప్రపంచ కప్లో యువ భారత్ విజయ పరంపర కొనసాగుతోంది. బెనోని వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించి దిగ్విజయంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 8 వికెట్లు కోల్పోయి మరో 7 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించింది. దీంతో అండర్-19 ప్రపంచ కప్లో వరుసగా 5వ ఫైనల్కు చేరింది. ఐసీసీ అండర్-19 పురుషుల ప్రపంచ కప్ లో యువ భారత జట్టు ఫైనల్ కు చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియా టోర్నీ ఆరంభం నుంచి ఓటమన్నదే లేకుండా తుదిపోరుకు అర్హత సాధించడం విశేషం. బెనోని వేదికగా సౌత్ ఆఫ్రికాతో ఉత్కంఠభరితంగా ముగిసిన సెమీఫైనల్స్ పోరులో ఆ జట్టు బ్యాటర్లు విఫలమైన బౌలర్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. లక్ష్య ఛేదనలో ఉదయ్ సహారన్ 81 పరుగులు చేయగా కెప్టెన్ ఇన్నింగ్స్ తో పాటు సచిన్ దాస్ 96 పరుగులు చేసి అద్భుత ప్రదర్శనతో రాణించి భారత్ ను ఫైనల్ కు చేర్చారు. సఫారీ కుర్రాళ్లు నిర్దేశించిన 245 పరుగుల ఛేదనలో భారత్ 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరగనున్న 2వ సెమీఫైనల్లో గెలిచే విజేతతో భారత్ ఈ నెల 11న బెనోని వేదికగా ఫైనల్లో ఆడనుంది. సౌత్ ఆఫ్రికా నిర్దేశించిన 245 పరుగుల ఛేదనలో భారత్ ఆదిలోనే 4 వికెట్లు టపటపా కోల్పోయింది. ఆరంభ ఓవర్లో సఫారీ పేసర్లు ట్వెన్ మఫాకా, ట్రిస్టన్ లూస్ నిప్పులు చెరిగారు. తొలి బంతికే మఫాకా ఆదర్శ్ సింగ్ ను అవుట్ చేసి భారత్ కు షాక్ ఇచ్చాడు. ఈ టోర్నీలో 2 సెంచరీలు చేసిన ముషీర్ ఖాన్ ను ట్రిస్టన్ లూస్ 4వ ఓవర్లో అవుట్ చేశాడు. 30 బంతులాడి ఒక సిక్సర్ సాయంతో 12 పరుగులు చేసిన అర్షిన్ కుల్కర్నీని కూడా లూస్ 10వ ఓవర్లో వెనుక పంపాడు. అతని స్థానంలో వచ్చిన ప్రియాంశు మొలియాను లూస్ అవుట్ చేయడంతో భారత్ పీకలోతు కష్టాల్లో పడింది.
102 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ను కెప్టెన్ ఉదయ్ సహారన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సచిన్ దాస్లు ఆదుకున్నారు. సూపర్ 6 లో నేపాల్తో జరిగిన మ్యాచ్లో సెంచరీలతో చెలరేగిన ఈ జోడీ కీలక మ్యాచ్లో మరోసారి ఆదుకుంది. ఈ ఇద్దరు కుదురుకున్నాక బ్యాట్ జుల్పించారు. ఉదయ్ నెమ్మదిగానే ఆడినా సచిన్ మాత్రం వేగంగా పరుగులు రాబట్టాడు. హాఫ్ సెంచరీ తర్వాత దూకుడు పెంచిన ఈ ఇద్దరు భారత్ను విజయ దిశగా చేర్చారు. సెంచరీకి చేరువవుతున్న క్రమంలో సచిన్ దాస్ ను మఫాకా 43వ ఓవర్లో అవుట్ చేశాడు. దీంతో భారత్ 5వ వికెట్ కోల్పోవడమే కాక భాగస్వామ్యం కూడా బ్రేక్ పడింది. ఉదయ్, సచిన్ 5వ వికెట్ కు 186 బంతుల్లో 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సచిన్ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఎర్రవెల్లి అవినాష్ ను కూడా మఫాకా పెవిలియన్ కు పంపాడు. ఛేదించాల్సిన లక్ష్యంతో పాటు బంతులు కూడా సమానంగా ఉండడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ తరుణంలో మురుగన్ అభిషేక్ రన్అట్ అయ్యాడు. 14 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా నోర్జాన్ వేసిన బంతిని రాజ్ లింబానీ భారీ సిక్సర్ బాదడంతో భారత లక్ష్యానికి చేరువైంది. చివరి 2 ఓవర్లలో భారత విజయానికి 9 పరుగులు అవసరం ఉండగా 49వ ఓవర్లోనే ఉదయ్, లింబానీలు పని పూర్తి చేసి భారత్ను ఫైనల్ కు చేర్చారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.